ఇవాళ మనము కినోవా అంటాం కదండి. కినోవాతో ఉప్మా ఎలా చేసుకుందామో చూద్దాము. హెల్త్కి చాలా మంచిదండి. యాక్చువల్గా చూసారు కదా, కినోవా మనం రెడీ చేసుకుందాము. మనము కొర్రలను కూడా అంటాం కదండి, అవి తెలుగులో కొర్రలు అంటారు అవండి. సో నేను యాక్చువల్గా ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకున్నానండి. అలాగే గ్రీన్ పీస్ నేను ఒలుచుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నాను, ఫ్రెష్ గ్రీన్ పీస్. అలాగే ఆనియన్ అండి, చిన్న అల్లం ముక్క, ఒక చిన్నది ఒక 3-4 చూసారు కదా, కొంచెం చిన్న ముక్క. అలాగే పచ్చిమిరపకాయలండి, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను కారానికి. అలాగే ఒక చిన్న పొటాటో, టమాటో, కరివేపాకు అండి. చూసారు కదా, ఇవన్నీ కట్ చేసుకుని నీట్గా ఉంచుకున్నాను. కినోవా రెడీ పెట్టుకున్నాను. ఒక గ్లాసులు మనం కొలత వేసుకుని గ్లాస్ తోటి మనము 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. కినోవాకి ఎక్కువ టైం పడుతుంది ఇది కుక్ అవ్వడం, అందుకని. లేదంటే మనం ముందే కుక్ చేసుకుని ఉంచుకోవచ్చండి కుక్కర్లో. నేను యాక్చువల్గా వెజిటబుల్స్ తోటి పాటు అది కూడా బాయిల్ చేసుకుంటాను, అందుకని నేను ఇలాగే ఉంచుకున్నాను. సో ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకుందామండి. అందులో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో మనము కొంచెం మినపప్పు అండి, అలాగే ఒక 1/2 స్పూను శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలండి వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా వేసాను. ఒక కొంచెము జీడిపప్పు కావాల్సిన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, అది ఎవరి ఫ్లేవర్ ఇష్టమైతే అదేనా. చూసారు కదండి, ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ పెసరపప్పు, ఒక స్పూన్ కందిపప్పు వేద్దామండి. చాలా బాగుంటుందండి టేస్ట్, తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగా. ఇప్పుడు ఇది కూడా ఒక వైపు వేగనివ్వాలండి. వేగనిచ్చి ఇప్పుడు ఇందులో మనము కినోవా కూడా యాడ్ చేసుకున్నాము. నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసులు కినోవా తీసుకున్నానండి, స్మాల్ గ్లాస్ తోటి. చూసారు కదా, ఇవి కూడా వేగనివ్వాలి ఒక నిమిషం. చూసారు కదండి, జారుగా వేగింది కదా, అదే ఒకసారి నూనె అంతా పట్టింది కదండి. ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్ ముక్కలన్నీ వేసేసుకుందాము. కరివేపాకు, వెజిటబుల్స్, అల్లము, పొటాటో, పీస్, క్యారెట్ అన్ని వెజిటబుల్స్ వేసేసుకున్నామండి. సో మనం ఏమేమి కట్ చేసుకున్నామో మొత్తం అవన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకుని చక్కగా నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది నూనెలో మధ్యలోపు ఇందులో మనము కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం ఉప్పు కూడాను. నీట్గా కలిపేసుకోవాలండి. చూస్తారు కదా, మీకు ఇంకా వెజిటబుల్స్ కావాలంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది మీ ఫ్లేవర్ని బట్టి వేసుకోవడమే వెజిటబుల్స్.
చూసారు కదా ఇలా వేగనిచ్చి ఇప్పుడు మనము ఇందాక చెప్పాను కదండి, మనం ఏ గ్లాస్ తోటి అయితే కినోవా తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు నేను ఇప్పుడు 3 గ్లాసులే యాడ్ చేశానండి, 3 గ్లాసులే యాడ్ చేశాను. ఎందుకంటే నేను తలగొట్టు ఒకటి తీసుకున్నాను, గ్లాస్ తోటి నిండా తీసుకోలేదు, ఇప్పుడు వాటర్ నిండా తీసుకున్నాను. సో నేను యాక్చువల్లీ 3.5 వేసినట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హైలో పెట్టుకుంటే మనం 4 గ్లాసులు వేసుకోవచ్చండి. నేను ఇది కంచుకిని కదా, తొందరగా అడిగంటేస్తుంది. అందుకని ఏం చేస్తానంటే నేను 3నే వేసుకున్నాను, వాటరు యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని లిడ్ పెట్టేసుకుంటానండి. ఇది నెమ్మదిగా మగ్గుతుంది, ఆ వాటర్ తోటి అలా సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అనుమానం లేకుండా మనం ఉడకనివ్వాలి. 15 to 20 మినిట్స్ అనుమానం లేకుండా పడుతుందండి. సిమ్లో పెట్టి ఉడికితేనే అదంతా చాలా బాగా వస్తుంది. మనం 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో సిమ్లో పెట్టేసుకుని మనం లిడ్ పెట్టుకుని ఒక 15 మినిట్స్ దాని జోలికి వెళ్ళొద్దండి మనం. ఇంకా తర్వాత నీట్గా ఉడికిపోతుందండి, చాలా బాగా వస్తుంది. అప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుని మనం తినేయడమేనండి. అలా తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మళ్ళీ ఉడికాక పెడతాను, అంతవరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇలా అయిపోతుంది. కరెక్ట్గా 1కి 3 వేసాను నేను, ఇలా వస్తుంది. లేదు మాకు ఇంకా ముద్దగా కావాలి అంటే 1కి 4, 1 3.5 యాడ్ చేసుకోవచ్చండి. చూస్తారు కదా, అస్సలు ఇబ్బంది పెట్టలేదు, చాలా నీట్గా ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా అయింది, ఎమ్మీగా రెడీ అయిపోయింది, గుమ్ములాడుతుంది. ఇప్పుడు మనము దీని మీద ఒక 1 స్పూన్ అలాగే నెయ్యి వేసుకుని మనం తీసేసుకోవడమేనండి. మన ఫ్లేవర్ని బట్టి మనం నెయ్యి వేసుకుని మనం కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. గుమ్ములు ఆడిపోతూ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఏం చేసామండి, పోపు పెట్టుకున్నాము, పోపులో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము, కినోవా యాడ్ చేసాము. అందులోనే 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పెసరపప్పు యాడ్ చేసుకున్నాము. వేరుశనగగుళ్ళు, పోపు సామాన్లు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు అండి అన్నీ ఫ్రై చేసుకున్నాము. అందులో వెజిటేబుల్స్ మనం ఏముంటాయి అవి క్యారెట్, నెక్స్ట్ గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీ, చిన్న జింజరు, ఆనియన్, టమాటో, గ్రీన్ పీస్ అండి అన్నీ యాడ్ చేసుకున్నాము. క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ను అన్నీ ఫ్రై చేసుకుని శుభ్రంగా కినోవా కూడా వేసి ఉప్పు వేసి చిన్న పసుపు యాడ్ చేసి 1కి 3 వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసామండి. కరెక్ట్గా 15 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉంచాము. మగ్గిపోయింది, ఇలాగా చక్కగా నీట్గాను రెడీ అయిపోయింది. ఇంక రెడీ అండి, ఇంకా తీసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. వావ్, యమ్మీ కినోవా మిక్స్డ్ వేస్ ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. వావ్, యమ్మీగా ఉంది కదా, చాలా యమ్మీగా ఉంది కదా. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.